నిజంగా బీఆర్ఎస్ కార్యకర్తల పైన ప్రజాస్వామ్యం ఉందా కొడంగల్లా అని నేను అడుగుతున్నా. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో సర్జకాన్పేటలో బీఆర్ఎస్ కార్యకర్తపై ఒక కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యాలు ఫోన్లు వేసి వాళ్ళు ఎట్లా గలీజ్గా మాట్లాడుతారో ఒకసారి యాడియో వినండి సోదరులారా, మీకు అందరికి అర్థమవుతుంది. పైమానుకున్నా దొడ్డుకుంటే పైమానుకున్నా నాకు ఆస్తి వెళ్ళుందిరా ఇంటికి. ఈ అబ్బాయిపై ఎందుకు మాట్లాడినట్టే అక్కడ నెత్తి యాదయ్య అని అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయలేదని మనోడు అక్రమంగా అక్కడ ఇంకోటి గుంత దోడిరు ఆ ల్యాండ్లో. ఇవి కాంగ్రెస్ నాయకులు చేసే దందాలు, అక్రమాలు, ఏమన్నా అంటే బెదిరింపులు బీఆర్ఎస్ కార్యకర్తల మీద. అన్న మీరు శాశ్వతంగా అధికారం ఉంటాం అనుకుంటారు అన్న, మీరు నాకు అర్థం కాదు. ఇట్లా విర్రవీగిపోతారు. అధికారంలో ఎన్ని రోజులు ఉంటారు అన్న మీరు? ఒకసారి వెనక ముందు చూసుకొని మాట్లాడాలి. ఏం లాంగ్వేజ్ అని ఇది? ఇదేనా సీఎం రేవంత్ రెడ్డి ఇట్లా దౌర్జన్యాలు చేయి కాంగ్రెస్ నాయకులకు నేర్పింది? ఆ లాంగ్వేజ్ చూసిరా? ఆ అబ్బాయి మీద అంత వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారా మీరు? ఇదేనా సీఎం రేవంత్ రెడ్డి చెప్పింది రౌడీజం చేయమని కొడంగల్లా? అధికారం ఏమన్నా శాశ్వతం అనుకుంటారా ఏంది మీకు?